హల్లెలూయా. రెండు రాజులు 5వ అధ్యాయం 22వ వచనం. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనస్తులు, మళ్ళీ ఇద్దరంట. నయమాన్ గారు మీరు స్వస్థత అయ్యి ఇక్కడి నుంచి వెళ్తుండడం తోడనే ఇట్లా పోయినవో లేదో 2 వచ్చిండ్రు. ఏ ఊరి నుంచి వచ్చిండ్రు? ఎఫ్రాయిం అనే ఊరి నుంచి వచ్చిండ్రు. ఎంతమంది? హలో, గెహాజీ నయమాను అడుగుతున్నాడు, నా సేవకుడు ఎలీషా పంపించింది ఇవని అన్ని తీసుకున్నాడు. ఎక్కిచ్చేసేదాన్ని చూడండి, సేవకుడు పేరు చెప్పి ఇక్కడ ఈయన గెయిన్ అవుతా ఉన్నాడు. తీసుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. మళ్ళీ ఏం ఎరగనట్టు వచ్చి ఎలీషా ముందు నిలబడ్డాడు. అప్పుడు ఎలీషా అంటాడు, ఏమంటున్నాడు చూడండి. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు 26వ వచనం. ఎస్. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొండకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? అడిగిండు, నువ్వు ఎక్కడికి పోయినావు ఎలీషా? 25వ వచనంలో అతడు లోపలికి పోయి తన యజమానుడి ముందర నిలబడగా ఎలీషా వారిని చూచి, గెహాజీ నీవు ఎచ్చటి నుండి వచ్చిందని అడిగినందుకు వాడు, నీ దాసుడే నేను, ఎచ్చటికి నీ పోలేదని. ఎడుకోలే. హలో, ఎక్కడ పెరుగుతాడు ఈయన? ప్రవక్తల శిష్యులలో ఒక శిష్యుడు. సేవలోనే ఉన్నాడు, సేవకుల మధ్యలోనే ఉన్నాడు. కానీ ఎంత అద్భుతమైన స్టోరీ. అరే ఎట్లా వస్తాయి ఇట్లా మాటలు వీళ్ళకు? ఎట్లా కల్పిస్తారు ఈ స్టోరీ? ఎఫ్రాయిం నుండి 2 యవనస్తులు వచ్చిండ్రు, వాళ్ళకి బట్టలు తక్కువ పడ్డాయి, నువ్వు బట్టలు తీసుకొచ్చినావు కదా, ఆ బట్టలు ఇవ్వని మా ప్రవక్త పంపిండి దగ్గరికి. మొత్తం తీసుకోబో. నేను అనుకున్నాడు, నేను గొప్ప ధనవంతుడు అయిపోయినాను. ఏ ధనమునైతే నువ్వు మోసం చేస్తావో అదే ధనము నిన్ను మోసం చేస్తుంది, అదే ధనము నిన్ను నష్టం కలిగిస్తుంది, అదే ధనం నీకు నాశనాన్ని తీసుకొస్తుంది. అందుకని క్రైస్తవులు లంచాలు తీసుకోవద్దు, క్రైస్తవులు అన్యాయంగా డబ్బు సంపాదించుకోవద్దు, క్రైస్తవులు హేయమైన త్రాసులు ఉపయోగించదు వ్యాపారంలో. హేయమైన గుండు యెహోవాకు హేయము కదా. మార్కెట్కి పోతే బాటలు వేరే ఉంటుంది, లోపల ఒక బాట ఉంటుంది, బాట మీద ఒకటి ఉంటుంది. రైడింగ్ జరిగినప్పుడు 5 నిమిషాలు పైన పెట్టారు. హేయమైన వ్యాపారాలు చేయదు, తక్కువ లాభం వచ్చిన పర్లేదు, సరి అయిన గుండు. హల్లెలూయా. ఓకే, సో ఇక్కడ గెహాజీ ఎలీషా హెచ్చరిస్తున్నాడు, నీవు పోయి రథం దగ్గర కలుసుకున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా కదా. అప్పుడప్పుడు మనం కూడా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించి ఎటుబడి వెళ్తూ ఉంటే అప్పుడు దేవుని సేవకుడి ఆత్మ కూడా మీతో వస్తుంది. రాసి పెట్టుకోండి. అక్కడ అదే అడుగుతున్నాడు, నా మనస్సు నీతో రాలేదు. ఇంకో ట్రాన్స్లేషన్ నా ఆత్మ నీతో రాలేదు అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ చూడండి, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొండకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఇంకో ట్రాన్స్లేషన్ ఉన్నది, నా ఆత్మ నీతో రాలేదా? ఏం మజాకు చేస్తున్నావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు అని చెప్పి నయమానుకు తొలగిపోయిన ఆ కుష్టి వ్యాధి నీకు నీ కుటుంబం అంతటికి సర్వకాలము అంటే ఎందును గాక. అనగానే అని చెప్పగా వాడు మంచు అనే తెల్లమైన కుస్తుము కలిగి ఎలీషా ఎదుట నుండి బయలుదేరాడు. ఆశీర్వాదము రావాల్సిన చోటు శాపం వచ్చింది అంటే మన తరతరాలన్నీ కుష్ఠవ్యాధిగ్రస్తులు అయిపోయింది. ఆశీర్వాదము రావాల్సిన చోటు నీకు శాపము రాకుండా ఉండాలంటే యథార్థమైన హృదయంతో మనం జీవించి దేవుడు నియమించిన స్థలములో మనం నిలిచి ఉండాలి. ఆ రోజు ఏదేను తోటలో ఆదాము హవ్వలు నిలిచుండలేదు. వాళ్ళని ఏదేను తోటలో పెట్టిండు దేవుడు. వాళ్ళని ఆ తోటలో నుంచి వెలివేయబడ్డాను.
నేను చెప్పాను మొన్నటి రోజు 2 విషయాలు. క్రీస్తులో నిలిచి ఉండాలి. ఆ రోజు ఏదైనా తోటలో ఆదాము హవ్వలు నిలిచి ఉన్నట్టుగా ఈ రోజు యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తులో, క్రీస్తు కొరకు నిలిచి ఉండాలి. నీ బంధువులు నిన్ను హేళన చేయొచ్చు, నీ బంధువులు నిన్ను దూషించొచ్చు, నీ బంధువులు నిన్ను అపహసించొచ్చు, నిన్ను పేరంటాలకు పెళ్లిలకు పిలవకపోవచ్చు. క్రీస్తును విడిచిపెట్టదు. నువ్వు ఏ మతము నుండి, ఏ కులము నుండి, ఏ దేశము నుండి, ఏ ప్రాంతము నుంచి నువ్వు నమ్ముకున్నా నీ చివరి శ్వాస క్రీస్తు కొరకే నిలిచుండాలి. క్రీస్తులోనే చచ్చిపోవాలి. బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే. చెప్పగలరు నాయకుడు. క్రీస్తు కొరకు మరణము ఎదుర్కొన్న మరణించడానికైనా సిద్ధంగా ఉండాలి. ఎబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు పౌలు, మీరు రక్తము కారునంత మట్టుగా మీరు శ్రమలను అనుభవించలేదు అని అంటున్నాడు. అయినా ఎందుకు నువ్వు జారిపోతున్నావు? ఎందుకు నువ్వు బలహీనపడిపోతున్నావు? దేవుడు నియమించిన స్థానం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు. ఆయనలో ఉండు, ఆయనలో నిలిచి ఉండు. రెండవది, ఒక క్రైస్తవునికి దేవుడు నియమించిన స్థానం ఏంటో తెలుసా? సంఘము. రెండవది ఏంటి కదా? నిన్ను దేవుడు తన చిత్త ప్రకారముగా నిన్ను సంఘము అనే శరీరములో తన చిత్త ప్రకారంగా అమర్చాడు, నిలిచిండు. హల్లెలూయా. ఎక్కడ అమర్చిందో అక్కడ నిలిచి. ఇప్పుడు ఈ సంఘంలో నిన్ను ఒక చెయ్యిలాగా అమర్చి పెట్టచ్చు. దీన్ని పీకేసుకొని వేరే ఎక్కడ ఉన్న దాంట్లో చెయ్యిలాగా నువ్వు కలవాలనుకుంటే అక్కడ కలవలేవు. నేను అందుకనే దేవుడు ఏం చేశాడు, నువ్వు ఎక్కడెక్కడెక్కడో తిరిగి ఉంటావు, ఎక్కడెక్కడికో వెళ్ళుంటావు, లోకంలో జీవించుతావు. కానీ ప్రభువు మనలందరినీ ఒక్క శరీరంగా ఉండేలాగా అతికేశాడు. అందుకనే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ అభిషేకం ఉన్నదంటున్నాడు. అహరోను తల మీద పొయ్యబడిన అభిషేక తైలము అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము అచ్యుత శాశ్వత జీవమును ఆశీర్వాదమును ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అక్కడ ఆశీర్వాదం. అందుకే ఈరోజు ప్రవచనం అదే వచ్చింది, నా సంఘములో మహిమ మేఘము నుంచి ఉన్నాను. ఇజ్రాయేలీలు ఆ మహిమ మేఘం క్రింద జీవించారు. ఆ మహిమ మేఘం క్రింద జీవించినప్పుడు వాళ్ళ చెప్పులు పాతగిల్లలేదు, వారి వస్త్రాలు చిరిగిపోలేదు. 40 సంవత్సరాలు ఏ పని చేయకుండా దేవుడు ఆ మహిమలో నుంచి వారికి ఆహారాన్ని ఇస్తున్నాడు. మాంసం కావాలంటే ఆ మహిమలో నుండే గాలి వీచి పూరేళ్లను తీసుకొని వచ్చి మాంసాహారాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ యొక్క మహిమ మేఘము క్రింద వారిలో ఎవరు కూడా వంగిపోలేదంట. హలో, నిస్సత్వం కలిగి ఎవరు లేరంట, స్థానం కలిగి ఉన్నారంట ఒక్కొక్కరు, బలం కలిగి ఉన్నారంట ఒక్కొక్కరు. మోషే 120 సంవత్సరాల వచ్చే వరకు అతని కళ్ళు స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ మహిమ మేఘం క్రింద ఉంటే నువ్వు ఆరోగ్యవంతుడుగా ఉంటావు. మలాకి 4వ అధ్యాయం 2వ వచనం అదే చెప్తా ఉంది, యెహోవా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు జన్మించును. సూర్యుడు అంటే ఆయన మహిమ. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలగజేయును కనుక బయలుదేరి క్రొవ్విన గూడల వలె గంతులు వేసేవారు. నువ్వు అగిపోవు, నువ్వు బలాఢ్యుడుగా బలవంతుడుగా ఉంటావు. సంఘములో నిలిచి ఉండాలి. 92వ కీర్తన 13వ వచనంలో చూసినట్లయితే 92వ కీర్తన 13వ వచనం గట్టిగా చెప్పాలి. యెహోవా మందిరములో నాటబడిన వారై, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్తిల్లుదురు. నాటబడిన వారై దేవుని ఆవరణంలో వర్తిల్లుదురు. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం, నేనైతే దేవుని మందిరములో
ఎక్కడంట? దేవుని మందిరములో. చెప్పండి, ఎక్కడ? 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 మందిరములో ఆ. నేనే